సినిమాలు ఫ్లాప్ అయిపోతే అతని మీద డబ్బులు రాకపోతే వదిలేస్తారు. అంతేగాని ఆడికి ఎఫ్ఐఆర్ ఉంది, ఆడికి ఇది ఉంది, ఏవి కాదు. అందరికి అసలు ఎఫ్ఐఆర్లు ఉండరు. లేకపోతే సృష్టించుకుంటారు బాలీవుడ్లో బజ్లో ఉండటం కోసం. నేను ఇందాక అన్నాను కదా, రాజమౌళిని వాడిది పెద్ద నాటకం అయి ఉంటుందని. నాటకం అయి ఉండొచ్చు, తప్పేముంది. బజ్లో ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా టక్కున మర్చిపోతున్నారు. నేను ఎందుకు సోషల్ మీడియాలో అంత పాపులర్గా ఎందుకు చెప్తాను ఫ్రాంక్గాను, ఐ వాంటెడ్ టు బి ఇన్ ద బస్, సింప్లీ యాజ్ దట్. దిస్ ఈజ్ మై సీక్రెట్. లేకపోతే నా సీనియారిటీకి వీళ్ళంటే కుర్రోళ్ళకి నేను తెలియకపోవచ్చు కదా. సో ఐ హావ్ డన్ ఫెంటాస్టిక్ మూవీస్ అని అస్తమాను చెప్పుకోలేను కదా, పెట్టుకుని వీడియో పెట్టాను కదా. సో ఐ టు టాక్ వాట్ ఐ నో, ఐ షుడ్ టాక్ వాట్ ఐఎమ్ గుడ్ ఎట్. ఐఎమ్ గుడ్ ఎట్ టాకింగ్ ఫ్రాంక్లీ. ఐ నో మెనీ థింగ్స్. ప్రపంచంలో చాలా విషయాలు తెలిసి నాకు మాడుతున్నా, ట్రైంగ్ టు ఎన్కాష్ ఇట్. అర్థమైందా? ఆ బజలో ఉంటానికి దాన్ని ఈడుకోకాడు, అది ఈడుకోకాడు. సద్గురువు లాంటి అతనికి ఉన్నాయండి, చాలా ఉన్నాయి బ్యాడ్లు. ఆయన కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు వారం కూడా పెడతారు, వీడియోలు 2 వీడియోలు పెడతారు. ఎందుకు పెడతారు? ఎందుకే. అర్థమైందా? అదర్వైజ్ పీపుల్ విల్ ఫర్గెట్. ఎవ్రీబడి ఈజ్ బిజీ నవ్. రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరూ ఫుల్ ఎవరికాడ బిజీ ఆ టైప్లో అయిపోయింది ఇప్పుడు జనాలు. అంచేతే వాళ్ళకి ఉండాలంటే కనబడాలి, వాళ్ళకి ఇష్టమైంది మాట్లాడాలి. తప్పు మాట్లాడండి నేను బట్టు భయంగానే మాట్లాడాలి. బట్ దే షుడ్ అండర్స్టాండ్. ఒకరోజు కాబట్టి ఒక రోజుకనే అర్థం అవుద్ది వాట్ ఈజ్ టాకింగ్ ఈజ్ కరెక్ట్ అని. ఆ విధంగానే ఒకరినొకరిని పడగొట్టడం. ఆ